తేటతెల్లం చేయండి. సమయోచితమైన జ్ఞానంతో నింపి మీ పాత్రగా వాడుకునండి. బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకునండి. మందిరం చుట్టూ మీ కాపుదలను అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియచేసుకుంటూ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పాఠాన్ని ఆలోచన చేద్దాం. దేవునితో ప్రశాంత సమయము, క్విట్ టైం. దేవునితో మనం గడిపేటువంటి సమయం లోకం ఎంత సందడిలో ఉన్నా, వారి కార్యక్రమాల్లో వారు ఉంటున్నప్పటికీ అదంతా వదిలిపెట్టి ఒంటరిగా దేవునితో గడపటానికి నిశ్చయించుకున్నటువంటి సమయం ఉంటుంది చూశారు, అది చాలా విలువైనది. అటువంటి సమయం మనం ప్రత్యేకించుకుని ఈ సమయం నుంచి సమయం వరకు ఈ పని చేయాలి అని ఎలాగైతే అనుకుంటామో, దేవునితో గడిపే సమయం కూడా మనం ప్రత్యేకించుకోవాలి. మనమే దాన్ని, దేవుడు మనకి రోజుకి ఇన్ని గంటలు ఇచ్చారు కాబట్టి అన్ని గంటల్లో ఒక 2 గంటల్లో దేవునికి ప్రత్యేకించాను, ఈ టైం నుంచి ఈ టైం దాకా అని అనుకుని మనం ప్రత్యేకించుకోవాలి. కీర్తన గ్రంథము 88వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఆయన ఏ సమయంలో ప్రార్థన చేస్తానన్నారంటే ఉదయమునే ప్రార్థన చేస్తున్నాను. అంటే ఆయన ఒక సమయాన్ని ప్రత్యేకించుకున్నాడు. నిజానికి కూడా మనసు తాజాగా ఉండే టైం ఏది? ఉదయమే. రాత్రంతా నిద్రపోయి ఎన్నో ఆలోచనలతో రోజంతా గడిపి విశ్రాంతి తీసుకుని వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని తేటగా మనసునంతటిని కూడా ఉంచి జీవంతో లేవనెత్తున్నటువంటి సమయంలో భక్తుడు అంటున్న మాట ఏంటంటే, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. నేను ఒక సమయాన్ని కేటాయించాను తండ్రి, అది ఎర్లీ మార్నింగు, పొద్దుటే నేను ప్రార్థన చేసుకుంటాను. కొన్ని కారణాలను బట్టి మనం ఉదయాన్నే చేసుకోలేము. కొన్ని కారణాలను బట్టి అదే సమయంలో ప్రయాణాలు ఉండొచ్చు, అదే సమయంలో ఇంట్లో ఏదో ఒక సందర్భం బలహీనత ఉండొచ్చు. కానీ వేళకు చేయడం అనేటువంటి చూశారు, వేళకు చేయడం అనేటువంటివి ఉంటాయి చూసారా, అది ప్రాముఖ్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా వచ్చాను. అనుదినము ఎన్నిసార్లు అని ఉన్నాడు? ముమ్మారు. అంటే ఆయన ఒక టైం పెట్టుకున్నాడు అన్నమాట. ఆ టయానికి ఆయన ఏం చేసుకుంటాడు? ప్రార్థన చేసుకుంటాడు. అంటే ఎన్ని సమయాలు ఉన్నా వేళకి ఏం చేసి, ఎన్ని పనులు ఉన్నా వేళకి ఏం చేసేవాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది మనందరికీ కూడా కొంచెం ఛాలెంజ్తో కూడిందే. ఎన్ని ఒత్తిడి ఉన్నా కానీ దానియేలు
రోజుకి అనుదినము 3 సార్లు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఈ 3 సార్లు చేసే ప్రార్థన దేవుని దగ్గర అటెండెన్స్ పడుతుందా? పడద్దు. ఆబ్సెంట్లు పడవు. నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయడానికి ఏం చూస్తారా? అటెండెన్స్ చూస్తారు. మరి మనం కూడా దేవునితో గడిపే సమయంలో వేళకు చేస్తున్నామా లేదా? మీరు ఏది పెట్టుకుంటారో పెట్టుకోండి. పోనీ ఉదయమా, మధ్యాహ్నమా, మాకు టైం కుదరదు, సాయంత్రం పెట్టుకోండి. ఒకళ్ళు తెల్లవారుజామునే దేవునితో జరిగే కార్యక్రమాలన్నీ చేసేసుకుని యోహాను సువార్త అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చూస్తే వాళ్ళు ఎప్పుడు పెట్టుకున్నారా? పగలు 3 గంటలకు వెళ్ళేవారు. 3 గంటలంటే మనకి అప్పుడు బాగా ఆహారం అది తిని ఎలా ఉంటుంది? ఒకవేళ 3 గంటలకే ఏదైనా అనుకోండి, ముహూర్తం ఉందనుకోండి, 3ంటికి ఏం చేస్తారు అప్పుడు? ఒకవేళ బాగా అలసిపోయి నిద్ర వచ్చిందనుకోండి, అప్పుడు 3 అయినా 4 అయినా ఇంకా. కానీ సాధ్యమైనంత మట్టు వరకు మెలకువగా ఉండి నిద్ర రాకపోకుండా ఊసులు చెప్పుకుంటూ టీకి తాగుతూ ఆ సమయం కోసం ఏం చేస్తూ ఉంటారు? వేళకు కనిపెడుతూ ఉంటారు. అంటే టైంకి చర్చికి వెళ్ళాలని, టైంకి ప్రార్థన చేయాలని పాత నిబంధనలో భక్తులు నిర్ణయం తీసుకున్నారు. కృత నిబంధనలో అపోస్తులు కూడా వీరెక్కడి నుంచి నేర్చుకుని ఉంటారు ఈ సంగతి? లూకా సువార్త 5వ అధ్యాయం 15. అయితే ఆయన గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించింది. బహుజన సమూహములు ఆయన మాట వినుటకు తమ రోగములను కుదుర్చుకుంటూ కూడి వచ్చుండెను. ఎందుకని ఆ ప్లేస్ని ఎన్నుకున్నాడా? ప్రశాంతతగా ఉంటుంది. అసలు డీసెంట్ మాట. అరణ్యంలో అంటే అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. ఇప్పుడు అరణ్యాల్లో లేవులేండి మృగాలు. ఎక్కడికి వచ్చినాయి? ఊళ్ళోకి వచ్చేసాయి. ఇప్పుడు అరణ్యాలన్నీ నరికేశారు కాబట్టి జంతువులన్నీ కూడా ప్రజల మధ్య సంచారం చేస్తున్నాయి. అందువల్ల ప్రశాంతత సమయము మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ఏంటి? సమయాన్ని ప్రత్యేకించాలి అని రాసుకోండి. సమయాన్ని ప్రత్యేకించాలి మొట్టమొదటి. పిల్లలు మీరు కూడా స్టడీ అవర్లో ఏం చేస్తారా? అటు ఇటు తిరిగితే ప్రిన్సిపాల్ గారు ఊరుకుంటారా? ఆరాధన టైంలో మనం ఏం చేస్తాం? తండ్రిని ఆరాధన చేస్తాం. మతశాఖ వాళ్ళకి ఆరాధన టైం అంటే ఏంటి? ఆదివారంలో ఆరాధన అనేది మళ్ళీ వాళ్ళకి ఒకటి ఉంటుంది. మనం అన్ని కార్యక్రమాలు చేసి ఏం చేస్తామంటాం? ఆరాధన చేస్తామంటాం. కొందరు ఏమంటారంటే ఏదో ఒక 5 నిమిషాలు పాటలు పాడుకుంటాం, ఎగురుతాం, కూర్చుంటాం, నిలబడతాం, ఇవన్నీ జరిగించేస్తే వాళ్ళకి ఏం జరిగినట్లు? ఆరాధన జరిగినట్లు. వాళ్ళు ఎక్కడో నమూనా తీసుకుంటారో ఆ నమూనా తీసుకుని దాన్ని బట్టి వాళ్ళు ఆరాధన చేస్తున్నామంటారు. వాళ్ళు ఏ నిబంధన కింద ఉన్నామో మనం దేవుడు ఏం కోరాడు అనేది కూడా అవగాహన లేకపోతే ఆలగలాగా మనం అయిపోతాం. అందువల్ల ఒక ప్రత్యేకించినటువంటి ఒక సమయాన్నిలో అపోస్తలులు కానీ క్రీస్తు కానీ ప్రార్థన కేటాయించుకున్నారు. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్ళాలి? టైంకే. వాళ్ళు టైం దాటారనుకోండి
ఇప్పుడైతే ప్రభుత్వం వారు వేలు ముద్రలో అలాగే ఫేస్ది ఇవన్నీ పెట్టేశారు కదా. ఆ టయానికి వెళ్ళలేదనుకోండి నెలకు ఏం రావాలకే. మరి మనకు కూడా అంతే అనిపిస్తుంది కదా. మనం వేళకు ప్రార్థన చేయలేదనుకోండి, మరి అపోస్తులు అంత టెన్షన్గా ఎందుకు వెళ్ళేవారు? యేసుప్రభు వారు ఎందుకు అంత టెన్షన్గా ప్రార్థన చేసేవారు? ఒకళ్ళు 5 గంటలకు లేచే అలవాటు ఉంటుంది, లేటుగా నిద్రపోయినా కానీ 2ంటికి లేచిపోతారు. ఎందుకని? అంత అలవాటు అయిపోయింది. అమ్మో ఇది దేవునితో గడిపే సమయం, ఈ సమయంలో నేను ప్రార్థన చేసుకోవాలి, ఈ రోజుకి ఏమైపోతుందిలే ప్రార్థన చేసుకోకపోతే అని నిర్లక్ష్యం కూడా కొన్నిసార్లు ఉండదా? ఆ నిర్లక్ష్యం కూడా ఎందుకు పోతుందో చెప్తానండి. అందువల్ల మొట్టమొదటి సమయాన్ని ప్రత్యేకించండి. రెండవది బైబిల్ ధ్యానం చేయాలి. బైబిల్ ధ్యానం. ఇప్పుడు మీరు ఈరోజు మరి ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు, లేదా ఆరాధనకి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా బైబిల్ చదివే అలవాటు ఉంది మనలో. పిల్లల సహితం, యవనస్తులు సహితం బైబిల్ చదివే అలవాటు ఉంది. మంచి లక్షణం బైబిల్ చదవడం అనేది. నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి మనం. బైబిల్ చదివేటప్పుడు మీరు అందరూ చదువుతున్నారు, చదవట్లేదని నేను అనట్లేదు. చదివేటప్పుడు ఒక విషయాన్ని గమనించాలంటాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన చూసుకోండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అనే మాటలో ఏముంది అని అంటే, మనం గ్రంథం చదువుతున్నాం. గ్రంథం చదివేటప్పుడు దేవుడు మనతో ఏం చేస్తున్నట్లు మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవునితో మాట్లాడుతున్నట్లు గ్రంథం మనం చదివితే దేవుడు మనతో మాట్లాడు. రెండు అర్థమైంది కదా. బైబిల్ మనం చదివితే దేవుడు మనతో ఏం చేసినట్లు మాట్లాడు. మనం ప్రార్థన చేస్తే మనం ఎవరితో మాట్లాడుతున్నట్లు దేవుడు. ఈ రెండిట్లో ఏది ముందు జరగాలి? ఈ రెండిట్లో ఏది ముందు జరగాలి? దేవుడు ముందు మనతో మాట్లాడనివ్వాలి. దేవుడు ముందు మనతో ఏం మాట్లాడుతున్నాడో అది మాట్లాడనివ్వాలి. అప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేయాలి, మనం మాట్లాడాలి. అందుకే అంటాడు సమీపించి ఏం చేయమన్నాడు అంటే, ఆ రోజు ఏ సందేశం అయితే మీకు చెప్పబడుతుందో ఆ సందేశాన్ని వినిన తర్వాత ప్రార్థన. రెండోది వ్యక్తిగత పఠనం అన్నామే, బైబిల్ ధ్యానం అన్నామే. అది మీరు చదువుకునేటప్పుడు ముందు గ్రంథం చదువుకుని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది గ్రహించి అప్పుడు మనము దేవునితో ఏం చేయాలి? మాట్లాడాలి. ఈ సిస్టాన్ని ఎందుకు పెట్టింది గ్రంథం? ఈ సిస్టాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథం చదివేటప్పుడు మీ అందరికీ కూడా మంచి అలవాటు ఉంది, కాదనట్లేదు నేను. దీన్ని ఏమంటాడు అంటే, డివోషనల్ మెడిటేషన్, క్షేమాభివృద్ధి కొరకు ధ్యానం. ఇది మనం క్షేమాభివృద్ధి కొరకు చదవాలి బైబిల్. నేను బాగుండాలి అంటే బైబిల్ చదవాలి అంతే. నా పిల్లలు బాగుండాలి అంటే మీరు చదవాలా, మీ పిల్లలు చదవాలా? చదవమని చెప్తున్నారు. అసలు వాళ్ళ పిల్లలు ఏంటంటేనండి, పిల్లల మనసులో దాన్ని ఏమంటారో అలాగన్నానని తప్పుగా అర్థం చేసుకోకుండా, యవనస్తులు తప్పక తొట్టిల్తారు. ఎలాగూ తొట్టిల్తారు కదా అన్నారని వాళ్ళు తొట్టిల్లకూడదు. వారిని రోజు మనం అడగవలసిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అయ్యా బైబిల్ చదివా, ప్రార్థన చేసుకున్నాను అని రోజు చెప్పాలా?
నాకు తెలదా అంటారు అప్పుడప్పుడు. మన పిల్లలు మన మీద ఏం చేస్తూ ఉంటారు, కోప్పడినా పర్వాలేదు. రేపొద్దున మనల్ని అడుగుతాడు దేవుడు, అడిగావా నీ పిల్లల్ని? ఇప్పుడు ఉపాధ్యాయుడు పిల్లల్ని అడుగుతాడు కదా, లెక్చరర్ అయితే అడగడం, అలా చెప్పుకుంటా పోతారు యూనివర్సిటీలో. మరి చిన్న చిన్న పిల్లల్ని మరి దేవుడు మనల్ని ఎలా డీల్ చేస్తున్నాడు? గొర్రెలు, చిన్న మంద. మరి ఎలాగూ మనల్ని లీడ్ చేస్తున్నప్పుడు అడుగుతాడు కదా ఆయన. బైబిల్ చదివారా, ప్రార్థన చేసుకున్నారా? మనం చదవలసిన అవసరం ఉంది. చదువుతున్నామంటే దేవుడు మనతో ఏం చేస్తున్నాడట, మాట్లాడాలి. అది మాట్లాడిన తర్వాత మనం దేవునితో ఏం చేయాలట, మాట్లాడాలి. మన క్షేమం ఉంటుంది అందులో. అది మన క్షేమాభివృద్ధి కొరకు అనేటువంటి సంగతిని మర్చిపోకూడదు మనం. ఇప్పుడు గ్రంథం చదువుతున్నారు మీరు. గ్రంథం చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ అక్కడ పెట్టుకున్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. తండ్రి ఇదిగో ఓపెన్ చేస్తున్నాను, ఏమండి గ్రంథం తెరుస్తున్నాను. ఇప్పుడు నా హృదయాలు ఏం చెయ్యి, తెరువు. నా కన్నులు తెరువు. ఇందులో ఉన్న సంగతులు నేను ఏం చేసుకోవాలా, అర్థం. ఇది చాలా కష్టమండి. బైబిల్ అర్థం చేసుకొనడం సులువు అంటారా, కష్టం అంటారా? మనం చదువుకున్నంత సులువైతే చదువుకుని వెళ్ళిపోవచ్చు. చదవడం అంటే తప్పు మాట అంటాను నేను. పేజీలు తిరిగేస్తాం, అది పేజీలు తిరిగేస్తాం. అలాగే ఎన్నోసార్లు తిరిగేసి ఉంటాం మనం, ఏమండి. కానీ చదివే ధ్యానం అని చూసారా, మెడిటేషన్ అంటాడు, డివోషనల్ మెడిటేషన్ అంటాడు. కానీ క్షేమాభివృద్ధి కొరకు మనం ధ్యానం చేయడం అనేటువంటి చూశారు. అది చేసేటప్పుడు ముందు నా కన్నులు ఒక్కసారి తెరువు అని అడగాలి. భక్తుడు అడిగాడు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 19వ వచనాన్ని 18 నేను నీ ధర్మశాస్త్రమునందు, అబ్బా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు. చూసారు ఏమడుగుతున్నాడు? నా కన్నులు ఒకసారి తెరువు తండ్రి, మూసిపోయి ఉన్నాను నేను. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, అవి ఇప్పుడు నేను గ్రహించటానికి నా కన్నులు ఏం చేయి, తెరువు. ఇప్పుడు నా కన్నులు తెరిస్తే అప్పుడు నాకు ఈ సంగతులు ఏమవుతాయి. అప్పుడప్పుడు పెద్దలు అంటూ ఉంటారు, కళ్ళు మూసుకుపోయా నీకు అంటారు. అంటే అర్థం ఏంటి? సంగతులు అతనికి ఏమవ్వట్లేదు, అర్థం కావట్లేదని. ఒకవేళ ఇతను చదువు తక్కువ అనుకుందామా, పోనీ దావీదు మహారాజుకి చదువు తక్కువ, అతను వృత్తి ఏంటి, గొర్రెలను కాచి. అంటే చదువు కూడా ఏమై ఉండొచ్చు ఆ రోజుల్లో, తక్కువ అయి ఉండొచ్చు. కనుక నా స్థితిని బట్టి ఇప్పుడు నీ ధర్మశాస్త్రం నేను చదువుతున్నాను, నా కనులు ఏం చెయ్యి. ఇప్పుడు కనులు తెరిస్తే సంగతులు అర్థమవుతాయనా, అర్థం కావనా? నేనంటాను కనులు తెరిసినంత మాత్రాన సంగతులు అర్థమవ్వ అనుకుంటాను. ఎందుకంటే మనం అర్థం చేసుకునటానికి ఎటువంటి మెంటాలిటీ కావాలంట, ఎటువంటి మనసు కావాలంట తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. ఆయన ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, అదే సంగతి, రైట్. నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను నువ్వేం చేసావు? అదే జ్ఞానులకు వివేకులకు ఆయన సంగతులు మరుగుపరిచి పసిబాలులకు. అది అంటే ఇప్పుడు సంగతులన్నీ ఎవరికి బయలుపరచబడతాయి? సంగతులన్నీ కూడా, దేవుని ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఎవరికి బయలుపరచబడతాయి అమ్మా? అది సంగతే. అంటే ఇప్పుడు
గ్రంథం ఓపెన్ చేసి పెట్టుకున్నాం, కన్నులు తెరవమన్నాం, చదువుతూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం, కానీ ఆ మనసు లేదు. ఏ మనసు? పసిపిల్లల మనసు లేకపోతే సంగతులు అర్థమవుతాయా? అది అంటే గ్రంథం దగ్గరికి వచ్చేసేటప్పటికి మనందరికీ ఏ మనసు వచ్చేయాలా? ఆ మనసు ఉంటుందంటారా? ఆ మనసు ఉంటే కపటము, ద్వేషము, అసూయలు, మత్తతులు ఇవన్నీ పిల్లల్లో ఉంటాయండి? ఉంటాయా? వాళ్ళు భలే ఆడుకుంటారండి, భలే కొట్టుకుంటారండి, భలే కలిసిపోతారు. మనం కొట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలైనా పగ అలా ఉంటుంది, ఉండదా? మళ్ళీ ప్రభురాత్రి భోజనంలో ఏం చేసుకుంటాం? పాలు పంపులు పొందుతాం, యేసుప్రభు మనసు కలిగి ఉండాలంటాం. అసలు ఆ స్వారూప్యానికి ఎప్పుడు వచ్చేద్దామో మరి. అంటే ఇప్పుడు మీకు సంగతులు అర్థం కావాలంటే ఏ మనసు రావాలంటున్నాడు? మరి అంతే కదండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. మనుషుల చేత కరెక్టేనా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:3 కలిసి ఉంటే 2:3 కలిసి ఉంటాయి. ప్రభు దయను మీరు రుచి చూసిన ఎడల దుష్టత్వమును, కపటమును, అదండి ఇవన్నీ ఎవరిలో ఉండవో కింద చెప్తున్నాడు చూడండి. క్రొత్తగా జన్మించిన ఇప్పుడు అలా ఉంటే మనకు అప్పుడు గ్రంథంలో ఉన్న సంగతులు మనకి ఏమవుతాయి? అర్థమవుతాయి, బయలుపరచబడతాయి. అందుకు గ్రంథం దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా చిన్నపిల్లలాగా నేర్చుకోవాలి. మనం నాకు తెలుసు అనేటువంటి గర్వం ఉండకూడదు. గ్రంథం మనకి ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నాకు ప్రార్థన వచ్చు అనటానికి లేదు, ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంత చదువుకున్నటువంటి వ్యక్తి అయినా రోజు దాన్ని ఏం చేస్తూ ఉండాలా? ధ్యానిస్తూనే ఉండాలి. గ్రంథాన్ని కూడా మనం ధ్యానించాలి. దేవుడితో గడిపే సమయం అదే ఏమండి. కనుక ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థం అవ్వాలంటే మన కన్నులు తెరవాలి. కన్నులు తెరిచేటప్పుడు ఏ మనసు ఉండాలి? పసిపిల్లల మనసు ఉండాలి. దేవుని యొక్క అనేకమైన సంగతులను పసిపిల్లలకి ఏం చేశాడు? బయలుపరిచాడు. కాబట్టి పసిపిల్లలు అంటే మనం పసిపిల్లలం కాలేం. కానీ పసిపిల్లలు అవ్వటానికి దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఏంటంటే ఒకడు క్రొత్తగా జన్మించొచ్చే అవకాశాన్ని ఇచ్చాడు. మరి జన్మించిన వ్యక్తి పసిపిల్లలా కారా? పసిపిల్లలేగా. అంటే ఎప్పటికప్పుడే మనము రీబోర్న్ అన్నమాట అండి. క్రొత్తగా జన్మించినటువంటి వారి స్వభావంతో మనం ఉన్నప్పుడట దేవుని యొక్క ఆశ్చర్యకరమైన సంగతులు మనకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, మీరు గ్రంథం చదివేటప్పుడు ఒక అధ్యాయం చదువుతున్నారు అనుకోండి. ఒకవేళ మీలో లోపం ఉన్నా నాలో లోపం ఉన్నా ఒకసారి ఇక్కడ సరి చేసుకుందాం. మీరు ఒక అధ్యాయం చదువుతున్నారు అనుకోండి. అధ్యాయాన్ని ఎన్నిసార్లు చదువుతారు? అధ్యాయాన్ని అర్థమయ్యే వరకు చదువుతారా? ఒకసారి చదువుతారా? 2 సార్లు చదువుతారా? ఒకసారి చదివితే అర్థమవుద్దా? అర్థం అవ్వలేదనుకో అప్పుడు ఏం చేస్తారా? మూసేసి ఇది అలాగ నాకు అర్థమవుతలేదు కాబట్టి ఎప్పుడోకప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ఏం చేస్తాడో ఎప్పుడోకప్పుడు చెప్తాడు కదా అప్పుడు చూద్దాంలే అనుకుంటారా? రెండోసారి చదువుతారా? రెండోసారి అన్నా చదవాలి. కనీసం అధ్యాయం ఎన్నిసార్లు చదవాలట? 2 సార్లు చదవాలట. 2 సార్లు చదవాలి. గుర్తుపెట్టుకోండి. చిన్న అధ్యాయం అయితే చదువుతాం, కానీ బైబిల్లో చిన్న అధ్యాయం ఏది? 117. పెద్ద అధ్యాయం ఏది? అది గుర్తుంటుంది ఏమండి? 119. ఏమండి? ఇలాగూ ఇప్పుడు పెద్ద అధ్యాయం ఉందనుకో, 119 ఉందనుకోండి. 119 చూడకుండా ఎవరైనా చెప్పగలమా మనం?
ఓ రోజు నేను ఎక్కడ కొమ్ము చెక్కాలి అక్కడికి వెళ్తే నైట్ మీటింగ్ ప్రసంగం నాదే. అంతా అయిపోయిన తర్వాత ఒక అమ్మాయిని నిలబెట్టి 119వ కీర్తన చెప్తారని అన్నారు. మేము ఆశ్చర్యపోయాం. అందరం మీరు బైబిల్ తెరిచి చూసుకోండి అన్నారు. మేము అందరం బైబిల్ తెరిచి అలాగే ఉన్నాం. 119వ అధ్యాయం కంటిన్యూ చెప్పేసింది, ఎక్కడ తప్పు లేకుండా. గ్రేటే కదా. మనకు ఒకటి అధ్యాయమే రాదు కీర్తనలో. వచ్చిన స్టార్టింగ్ ప్రాబ్లం, మధ్య మధ్యలో ఇంజిన్ ఏమైపోద్ది, ఆగిపోద్ది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ విషయంలో చాలామంది వెనకంజలో ఉన్నాం కాబట్టి ఈ పాఠం మనకు అవసరమే అనుకుంటున్నాను. కనీసం 2 సార్లు చదవాలండి. చదివిన తర్వాత ఒక ప్రశ్న వేసుకోవాలి. చదివిన తర్వాత ఏం చేయాలా? ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈ అధ్యాయంలో నేను విశ్వసించటానికి ఏదైనా వాగ్దానం ఉందా? అంటే వాగ్దానాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ప్రామిస్ అంటాం. వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మీద విశ్వసిస్తామా లేదా? పలానా వాళ్ళు మనకు ప్రామిస్ చేశారనుకో, అది ఇప్పుడు జరుగుతుందా, ఇప్పుడు జరుగుతుంది ఏం చేస్తాం? చూస్తాం. నాకు అబ్బాయి పుడితే మీకు ఒక మంచి బహుమతి కొంటానందండి ఒక అమ్మాయి. అలాగ అన్నదో లేదో దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు. మరి విలువైంది ఏం కొంటుందో చూడాలా. మొన్న ఎవరో చెప్తున్నారు, గృహదర్శనానికి వెళ్తే ఎప్పటి నుంచో ఉందండి పాస్టర్ గారు, ప్రభురాత్రి భోజనానికి ఒక చిన్నది ఏదన్నా పాత్ర కొనాలనుకుంటున్నాను అన్నారు. మంచిది. నువ్వు విలువైంది ఇస్తే దేవుడు కూడా నీకు ఏం చేస్తాడు? విలువైంది ఇస్తాడు. నువ్వు విలువైంది ఇవ్వనంతకాలం కూడా దేవుడు కూడా. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇయుడి నీకు ఇయ్యబడును అన్నాడంటే యేసు ప్రభుకి సర్వసంపద అంతా కూడా అయిందా కదా. ఆయనకి తెలుసు సమస్తము ఆయనదే. ఎవరు ఏది ఇస్తానన్నా కానీ అవసరం లేదు. నాకు ఇల్లుందా? పాపం లేదు మహానుభావుడు. వివాహం ఉందా? లేదు. ఇంట్లో పుట్టాడు కాబట్టి, ఇంటికి పెద్దోడు అయ్యాడు కాబట్టి, ఇంటికి పెద్దోడికి ఎన్ని శ్రమలు ఉంటాయో ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో అలా తెలుస్తుంది. కుటుంబ భారం అంతా ఎవరి మీద పడుతుంది? పెద్దోడి మీద పడుతుంది. ఆడు చిన్నోడు తప్పు చేసినా, ఆడు ఏం తేపమన్నా మొత్తం అన్నీ చక్కదిద్దుకోవాల్సింది అంతా పెద్దోడిలేండి. చాలా శ్రమలు ఉంటాయి. అనుకున్నాను సులువేం కదా, అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళందరినీ తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఇదివరకు బిగ్ ఫ్యామిలీస్, ఆస్తులు లేవు. అప్పుడు ఏంటి? కుటుంబాలే, ఎక్కువ మంది సంతానం. నిజంగా చాలా కష్టం. కొన్ని మాటలు కూడా నేను విన్నాను. ముందు తిన్న వాళ్ళకే భోజనం, తర్వాత తినేవాళ్ళకి. అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొన్నారండి పూర్వీకులు. ఈవేళ నీకు ఇంట్లో సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, నలుగురు ఉంటే నలుగురు కూడా తినేసి మిగిలింది ఏం చేస్తున్నారు? నేను చెప్తున్న వాస్తవాలు కదా. అసలు ఆ ఆహారం యొక్క విలువ కష్టపడి ఈరోజు నీకు సమృద్ధికి తెచ్చినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవాలా. కష్టమైన రోజులు అనుభవించిన వాళ్ళు ఎక్కడ కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ, అందుకే మీరు భోంచేసేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఈ ఆహారం ఇచ్చావు తండ్రి, ఇది లేక అందరూ బాధపడుతున్నారు. మేమైతే ఏం చేస్తాం తెలుసా? మేము సేవకులం కాబట్టి, సంఘాన్ని నడిపించేటువంటి దైవజనులం కాబట్టి, మాకు ఆహారం తినే ప్రతిసారి నేను ఏం చేస్తానంటే, ఈ ఆహారం ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళని దీవించి తండ్రి అంటాను. ఎవరో ఒక్కొక్కరు ఒకటి పంపుతారు. ఆ పంపిన వారిని బట్టి, ఆ పంపిన వారి కోసం మేము ముందు ఏం చేయాలి? అలా ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా నీకు ఇంకొక దీవెన వస్తూనే ఉంటుంది. ఆ దైవజనుడికి మొదటి రొట్టె ఎట్టింది, తొట్లో పిండి అయిపోయిందా? మనమైతే ఏమనుకుంటాం? అందరూ అనుకోరులేండి. కనుక ప్రియమైన వారలారా, ఇప్పుడు అధ్యాయం చదివినప్పుడు మొట్టమొదట మనం ఏం ప్రశ్న వేసుకోవాలంటే, ఇందులో నాకున్న వాగ్దానం ఏమన్నా ఉందా? ప్రామిస్ ఏమన్నా చేశాడా ఈ అధ్యాయంలో? రెండోది, నేను లోబడటానికి ఇందులో ఆజ్ఞ ఏమైనా ఉందా ఈ అధ్యాయంలో?
ఆజ్ఞ అంటే కమాండ్మెంట్ కదా. నేను లోపడ్డానికి దేవుడిని ఇందులో ఏమైనా ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడా? కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. ఆ ఆజ్ఞలు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఇలా ఆదివారమే ఉంది. ఆదివారం ఆజ్ఞ ఏంటి? ఆరాధన చేయాలి, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంపులు పొందాలి, పాటలు పాడాలి, వాక్యం వినాలి, వర్ధుల కొలది కానుకలు సమర్పించాలి. ఇది ఆజ్ఞ కాదా? క్రొత్త నిబంధన ఖచ్చితంగా ఇలా చేయమని బోధించింది. కాబట్టి అలా చేయనప్పుడు నేను చెప్పు మాట ప్రకారంగా మీరు చేయక ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. అంటే బైబిల్ గ్రంథం చదివి ఒక అధ్యాయం తీసుకోండి, ఒక చాప్టర్ తీసుకోండి. తీసుకున్నప్పుడు మొట్టమొదటి అందులో నాకు ఏముందో ప్రామిస్, నాకు దేవుడు ఏం చేస్తాడు ఈ మాటలు, ఈ అధ్యాయంలో నాకు ఏమి ఇస్తానంటున్నాడు, ఎవరికి ఏమి ఇచ్చాడు, ఇతరులకు ఏమి ఇచ్చాడు, ఇలా చేసినందుకు నాకేమిస్తాడో ముందు ప్రామిస్ చూడండి. రెండోది, నేను ఇందులో చేయటానికి ఆజ్ఞ ఏమైనా ఉందా? మూడోది, నేను వదిలిపెట్టడానికి ఇందులో పాపం ఏదైనా ఉందా? సిన్. నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇందులో ఎవరైనా పాపం చేశారా? ఆ పాపం చేసిన వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఉంది? అంటే నేను వదిలిపెట్టేయడానికి ఇందులో ఏదైనా ఉందా? ఏం చెప్పాను? ప్రామిస్ చూసాం, కమాండ్మెంట్ చూసాం, సిన్ని చూసాం. నాలుగోది ఏంటన్నట్లయితే, ఇది నేను గమనించటానికి హెచ్చరిక ఏదైనా ఉందా? నాకు ఏదైనా ఒక హెచ్చరిక చేస్తుందా ఈ అధ్యాయం? వార్నింగ్ ఇస్తుందా? కొన్నిసార్లు మనకు కొన్ని వార్నింగ్ ఇస్తాడు దేవుడు. వార్నింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇంకా కొద్ది రోజుల్లో భూమి మీదకి ఏం రాబోతుంది? జలప్రళయం. చెప్పడం లేదు, ఒక వార్నింగ్ ఇచ్చాడా? కొందరు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా ఏం చేయరు, పట్టించుకోరాడ. కొన్నిసార్లు వార్నింగ్లు లేకుండా వెంటనే దేవుడు ఏమి ఇచ్చేస్తాడు? పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. సొదొమ గొమొర్రా పట్టణాలకే నాశనం అయిపోద్దని వీళ్ళకి చెప్పాడు, కానీ ఆ 2 పట్టణాలకు చెప్పాడా? ఏం చెప్పలేదు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వెంటనే ఆకాశం అగ్ని గురించి ఏమైపోయింది? భూకంపం వస్తుందని, భూమి కదిలినప్పుడు భూకంపం వస్తుందేమో అనుకుంటారు. అసలు వీళ్ళు చెప్పినప్పుడు రాదు. దేవుడు ఎప్పుడు పంపాలో కానీ కొందరు తెలియక యేసుప్రభు వచ్చేమని పిలుస్తూ ఉంటారు, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. సరే, వార్నింగ్. నేను ఈ అధ్యాయం చదువుతున్నాను, ఇందులో నాకు ఏదైనా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడా? ఎన్ని చెప్పానండి? 4. హెచ్చరిక చెప్పానా? అదే హెచ్చరిక కదా. 5, నేను అర్థం చేసుకుంటానికి ఇందులో ఏమైనా ప్రత్యక్షత ఏదైనా దేవుడు రాశాడంటే రెవల్యూషన్ అంటారు దీన్ని. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్ష గ్రంథం అంటారు, రెవల్యూషన్. నేను అర్థం చేసుకుంటానికి ఏమైనా ప్రత్యక్షత ఉందా? చివరగా, నేను వెంబడించటానికి మంచి మాదిరి ఏదైనా రాశాడు ఇందులో. ఎగ్జాంపుల్. ప్రామిస్ చూసాం, కమాండ్మెంట్ చూసాం, సిన్ చూసాం, వార్నింగ్ చూసాం, రెవల్యూషన్ చూసాం, ఎగ్జాంపుల్ చూసాం. అంటే ఒక మంచి మాదిరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు ఆ అధ్యాయంలో. ఏదో ఒక విషయం కూడా ఉంటుంది ఆ అధ్యాయంలో. ఇప్పుడు చెప్పండి, మీరు గ్రంథం చదివేటప్పుడు ఈ ఏమన్నా ఫార్ములా పాటిస్తున్నారా? ఈ ఫార్ములా పాటించినప్పుడు అసలు మనకి ఖచ్చితంగా సమయం కేటాయించాలా లేదా? త్వరగా చదివేసుకుంటే ఇన్ని బయటకు వస్తాయా? ఒక వైట్ బుక్ పక్కన పెట్టుకుంటారు, ఒక పెన్ను దగ్గర పెట్టుకుంటారు, గ్రంథం దగ్గర పెట్టుకుంటారు, చక్కగా రాసుకుంటారు. మీరు ఎలాగూ గృహిణులుగా మీ ఇళ్ళలో మీ పనులు అయిపోయిన తర్వాత
రిలీఫ్ టైంలో పిల్లలంటే వాళ్ళు ఎక్కువ ఇంకా భవిష్యత్తు కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి కొద్ది సమయమే కేటాయిస్తున్నారు దేవునికి. మీరు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఇలా పాటించడం బాగుంటుందా బాగోదా? కానీ సులువా కష్టమా అమ్మా? మరి ఇప్పుడు కష్టం అనుకుంటున్నాం కదా, బిర్యానీ వండటం సులువా తినటం సులువా? ఏం చెప్పలేదు నాకు. వండడం తినడమే కష్టం. అదే నేను అంటే ప్రిపేర్ చేసుకుంటానికి టైం పడుతుంది కదా, ప్లేట్లోకి రాగానే తినడానికి. మరి బైబిల్ గ్రంథం కూడా అనుదిన ఆహారం దేవుడు మనకి ఇచ్చిన అధ్యాయం. ఆ అనుదిన ఆహారాన్ని దేవుడు ఎంతో దినుసులేసి దాన్ని తయారు చేసి మన ముందు పెట్టాడు. ఇది అనుదిన ఆహారం అన్నాడు దీన్ని మన్నా. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం తినేవారు? డైలీ మన్నా తినేవారు. వారు డైలీ ఆహారం అదే. ఒక్కొక్కరు మంచి అలవాటు ఉంటుందండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఉంటే దేవుని స్తోత్రం, బైబిల్ చదవకుండా భోజనం చేయరండి. ఒకళ్ళు దెబ్బలాడితే భోజనం చేయరు అనుకుంటే అది వేరే సంగతే, అలిగితే భోజనం చేయరు అది వేరే సంగతే. కానీ బైబిల్ చదవకోకుండా భోజనం చేయరు. చిన్నపిల్లలకి యవనస్తులు అంటే మన చేయి దాటిపోరు అంటే వేరేలాగా అనుకోవద్దు. వాళ్ళు కొంచెం మనం చెప్పి స్థాయిలో మనలాగా అయిపోయారు కాబట్టి అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి తెలుసా? ఒరే ఒక వచనం చెప్పు, అప్పుడు నీకు ఇలా మంచి పదార్థం చేసి పెడతాను అన్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? అంటే ఆ బాధ్యత మనకు ఉంటుందా లేదా? బన్ను నీకు ఇష్టమైనటువంటిది చికెన్ తింటాం. చికెనేనా? చికెన్ చూసుకుంటుంది, మంచిది. ఆ చికెన్ అమ్మ చికెన్ వండుతాను అన్నప్పుడు బన్ను ఇలా కీర్తనలో ఒకటా అధ్యాయం అప్పచెప్పి అప్పుడు నీకు మంచి కర్రీ చేసి పెడతానా అన్నదనుకో అమ్మ, అప్పుడు ఒకటా అధ్యాయం ఏం చేయాలి? నువ్వు చదివే అప్పచెప్పేయాలి. నువ్వు ఇలా చదివేటప్పుడు వంటగదిలోకి వెళ్ళి అమ్మ ఏం చేస్తుంది? ప్రిపేర్ చేస్తుంది. అలాగూ మీరు అలాగే పిల్లలు కలిగిన తల్లులారా తండ్రులారా కొంచెం రిసీవ్ తీసుకోవాల్సిన. రేపు పొద్దున మన పిల్లలు బాగుంటే మనకే సంతోషమే కదా. అసలు ఎంత ఆనందపడిపోతామండి పిల్లలు బాగుంటే. నా కొడుకు ఇంత ఇలా పెంచానని నేను ఆ రోజు సంతోషిస్తాను. ఇదేటిడికి ఇలా తయారయ్యాడు. మొన్న తల్లి అంటుంది, వీడు నా మాట వింటలేదండి పాస్టర్ గారు అని. ఏనాడైనా గుడికి తీసుకొచ్చావు బావా? ఏ రోజునైనా దేవుని మాటలు ఇచ్చావా? డ్యాన్సులకు పంపించావు. ఇవాళ ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. నీ పిల్లలు ఈవేళ సెట్ అయిపోతారని అనుకోవద్దు. నువ్వు కొంచెం రిసీవ్, నీ మీద కోపపడినా కొంచెం రిసీవ్ తీసుకో. రే చర్చికి వెళ్ళాలి, పాస్టర్ గారు కొడతారు, పాస్టర్ అమ్మ గారు కొడతారు. వాళ్ళ ముందు నువ్వు గొప్పగా కనపడాలి అని నీ పిల్లలకి చెప్పినప్పుడు మన పిల్లలు కొంచెం భయం కలిగి అలవాటు అయిపోద్దండి. ప్రార్థన అలవాటు అయిపోద్ది, చర్చ్ అలవాటు అయిపోద్ది, పాటలు అలవాటు అయిపోతాయి. మీరైతే చూడకుండా పాడేస్తారు. పిల్లలు పాడగలరేటండి? పాడలేరు. కానీ వాళ్ళకి ఏమైపోతుంది? అలవాటు అయిపోతుంది. మన పదే పాట పాడుతుంటే పిల్లలకు రాదా? అదేం విచిత్రమో కానండి. ఒక్కొక్కరికి ఎన్ని క్రైస్తవ పాటలు పాడినా నేర్చుకోరు. కానీ అప్పుడే రిలీజ్ అవుద్దంట, సైకిల్ వేసుకుని అలా రోడ్డు తిరిగి వస్తాడు, పాడేస్తాడు ఇంట్లో. ఎలాగొచ్చింది ఆ పాట? 4 గోళ్ల మధ్య రోజు నేర్పినా కానీ. ఇప్పుడు ముగింపు పాట ఉంటుంది మనకి, యేసు యొక్క ప్రేమ. మన పిల్లలు అందరికి వచ్చారాదా? వచ్చు. నడిపించినారా మీ అందరికి వచ్చారాదా? పిల్లలకు వచ్చా? వాళ్ళు 1, 2 చరణాలు వస్తాయి. అంటే ఆ ట్యూన్ వచ్చు, ఆ రాగం వచ్చు కాబట్టి మనం పాడుతూ ఉంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి ప్రియమైన దేవుని వారలారా, ఇది అనుదిన ఆహారము. నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు
చూసారా, అనుదినము ఇంటోళ్ళకి సరిపడగా భోజనాన్ని ఏం చేసుకున్నారు? వాళ్ళ మన్నానే కూర్చున్నారు. మరి నీ ఇంటికి సరిపడా భోజనం వండుతున్నావు. ఎంత రైస్ పడద్దని తెలుసు, ఎంత కూర పడద్దని తెలుసు. మరి నీ ఇంటికి ఎంత ఆత్మీయ ఆహారం అవసరం అది తెలియలేదా? నా ఇంటికి సరిపోతలేదు మోతాదు. ఎక్కడ సరిపోతుందండి? నువ్వు ఒక అధ్యాయం చదువుకుంటే నీ ఇంటికి ఆహారం వచ్చేసినట్టేనా? మరి నీ ఇంట్లో మరి నలుగురు ఉన్నారు కదా, మరి నలుగురు చదవాలి, అనుదిన ఆహారం కావాలి కదా. అనుదిన మన్నాది. కష్టపడుతున్నారండి అందరూ. మీరందరూ కష్టజీవులు. ప్రతి వారం మీకోసం ప్రార్థన చేస్తాను. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయమంటాడు. నువ్వు పని చేసేటప్పుడు శక్తి లోపం లేకుండా అర్థం ఏంటి? నువ్వు దాచుకోకు. నీ శక్తి కొలిది నువ్వేం చేయాలా? పని. ఇప్పుడు కూలి పనికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? 8 hours 12 hours ఖచ్చితంగా ఏం చేయాలండి? సూపర్వైజర్ చూస్తున్నప్పుడు ఒకలాగా, మేస్త్రి చూస్తున్నప్పుడు ఒకలాగా. నువ్వు అలా చేస్తే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం తీసుకున్నారా? 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన, నీకు ఏ పని వచ్చి ఆ పని చేయి. నీకు ఏ పని వచ్చు? ఒకళ్ళు ఏదో పనిలో, డ్రైవింగ్లో, కంప్యూటర్లో, వ్యాపారంలో, ఏమండి రాయటంలో, చదవడంలో. పిల్లలకే ఒకళ్ళు భలే ఆడపిల్లలు భలే చేస్తారండి నైపుణ్యంగా. ఇల్లంతా తుడిచి, అంట్లు తోమేసి, చక్కగా సర్దేసి, అన్నీ సిద్ధం చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతారు. అటువంటి పిల్లలు నేను చూశాను. ఇంట్లో పనంతా చేసి మళ్ళీ ఇదివరకు హై స్కూల్ ఎన్నింటికి, ఇప్పుడు అది టైమా అంటే 9:45 అంటే ఆ పనులన్నీ చక్కబెట్టుకుని, మేము అద్దెకుండేవాళ్ళం మాకు ఇంట్లో, ఆ పనులన్నీ చక్కబెట్టుకుని త్వరగా వెళ్ళిపోయేది ఆ పిల్ల చెల్లి. మళ్ళీ సాయంత్రం ఆ స్కూల్ అవగానే వచ్చి మొత్తం అన్నీ తుడిచేసి, కళ్ళాపేసేసి, వంట చేసేసి, వాళ్ళ నాయన అమ్మ వచ్చేటప్పటికి పొయ్యి దగ్గర అప్పుడు గ్యాస్ పొయ్యిలు ఎక్కడ ఉన్నాయి, లేవు కదా, కట్టెల పొయ్యిలు తగ్గ మళ్ళీ నీళ్లు కాసి ఉంచేది. అసలు అటువంటి పిల్లకి మంచి భర్త వస్తాడా రాడా? మంచి కుటుంబం వస్తుందా రాదా? మంచి పిల్లలు కలుగుతారా కలగరా? నేనే చేశాను ఆ పెళ్ళి. మళ్ళా మంచి పిల్లలు ఇవాళ మంచి చదువుకుంటున్నారు. ఏ ఇంట్లో ఏ మంచి కార్యమని ఏది జరిగిన ముందు ఫోన్ చేసి, బావగారు ఇదిగో ఇలా జరిగింది, పిల్లల విషయం ఇలా జరిగిందని ఇప్పుడు కూడా షేర్ చేసుకుంటారా? కష్టపడింది ఎక్కడికి, నీ చేతికి ఏ పని వచ్చి చెయ్యి. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఆరాధన అయిపోక అడుగుతాను, తల్లులను అడగాలి, ఇలా సరిగ్గా చేస్తున్నారు లేదు. ఇవాళ కాలేజ్ ఉందమ్మా, ఉంటే ఉండుకాక, ఇవాళ నువ్వైనా చదువుతున్నావు, కావాలి చదువుతలేదా? నీ పని, నీ డ్యూటీ ఏది? పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు, ఆయన ఇంకా లెగలేదంటే, అమ్మ ఇవాళ సెలవు కదమ్మా. మరి పని టైం అయిపోద్ది, ఇక్కడ పని పెండింగ్ ఉండిపోద్ది. కొన్ని వెనకబడ్డారు. ఇటువంటి లేఖనాలు దేవుడు మనకు బోధిస్తున్నప్పుడు మళ్ళీ వాటిని అన్నింటిని మనం ఏం చేసుకోవాలండి? రైట్, మళ్ళా అవలంబించుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ప్రభు అలసిపోయాను ఇంకా చెప్పలేను అన్నాను అనుకో, దేవుడు అలా ఊరుకుంటాడా? ఊరుకోడు. చేస్తూనే ఉండాలి. నా పని నేను చేస్తూనే ఉండాలి. నేను ఎంత టైం చదువుతానో మీకు ఎవరికీ తెలవదు. ఏ టైంలో లేస్తానో, ఏ టైంలో పడుకుంటానో దేవునికి తెలుసు. చదువుకుంటూ ఉంటాను, గ్రంథం చదవాలి. ఒక్కోసారి మెసేజ్ రాత్రి 2ంటికి పెడతాను, రేపు ఆదివారం పలానా మెసేజ్. ఈవేళ నేను ఎందుకంటే ఏ లెసన్ చెప్పాలనేటువంటి ఆలోచన, 2 లెసన్లు ఉన్నాయి, ఏ లెసన్ చెప్పాలనేటువంటి సందిగ్ధంలో ఉండిపోయాను.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నీకు ఏం పని అయితే చేయాలనుకున్నా పని చేయి. దేవుడు నీకు ఇచ్చిన అనుదిన ఆహారం ఇది. ఈ ఆహారాన్ని సంపాదించుకుంటాను. నువ్వు ఎంత కష్టపడుతున్నావో దేవుడు ఈ ఆహారాన్ని సంపాదించడానికి కూడా ప్రవక్తల యొక్క త్యాగాలు పెట్టి ఈ గ్రంథం లిఖితపూర్వకంగా మనకి ఇచ్చేసారండి. మరి దేవునితో గడపటానికి సమయాన్ని ఎందుకు కేటాయించట్లేదు? బైబిల్ ధ్యానానికి ఎందుకు ప్రత్యేకంగా ఒక సమయాన్ని కేటాయించట్లేదు? డివోషనల్ మెడిటేషన్కి మన క్షేమాభివృద్ధి కోసమే కదా చదివేది. అందులో దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు? అందులో నీకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? అందులో ఏ విడిచిపెట్టేటువంటి సంగతి చెప్పాడు? అందులో ఏ హెచ్చరిక ఇచ్చాడు? ఏమంటే అందులో అవలంబించటానికి ఏ మంచి మాదిరి పెట్టాడు? ఇవన్నీ మనం చూసుకుంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నటువంటి మనం దేవునితో ఎక్కువ సమయం గడిపేటువంటి వారు అవుతామండి. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, అనుదిన ఆహారం మనకు వాక్యం అండి. చివరిగా మరో సంగతి జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదట ప్రార్థన చేసుకునే కదా మనం బైబిల్ తెరుస్తాం. ప్రేయర్ అంటారు దీన్ని. ఏమంటారండి? ప్రేయర్ స్పెల్లింగ్ ఎవరికైనా తెలుసా? PRAYR ప్రే. నేను 4 అక్షరాలకి చెప్తాను. ప్రే అనేటువంటిది. అందులో మొట్టమొదటి పీకి ప్రైజ్ అని రాసుకోండి. స్తుతించుట. దేవుణ్ణి ఏం చేయాలి? మనందరం ఎలా స్తుతించాలి? కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి 100వ అధ్యాయము 4వ వచనమేనా? కీర్తనలు 104 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు. అదే అండి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ఏం రావాలా? రైట్. దేవుని ఆలయంలోనికి వచ్చినప్పుడు కృతజ్ఞతతో రావాలి మనం. ఏమండి? కీర్తన 22వ అధ్యాయము, కీర్తన 22వ అధ్యాయం 3వ వచనం. ఎవరైతే ఆయన్ని స్తోత్రం చెల్లిస్తారో, ఆయన స్తుతిస్తారో వాటి మీద ఆయన ఏమై ఉన్నాడు అంటే అక్కడ కూర్చుంటాడన్నమాట. మనం అందరం కూడా స్తోత్రాలు చెప్తుంటే దాని మీద ఆయన ఏమై ఉంటాడో. మరి నువ్వు చెప్పకపోతే ఆయన ఆశీనులయ్యే అవకాశం లేదు కదా. ఆయన గుమ్మంలోనికి పాటలు పాడుకుంటూ, కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 2వ వచనంలో అంటాడండి, కీర్తనలు పాడుచు. మన పాటలు పాడినా దేవుని స్తుతిస్తున్నట్టు కనుక ఆ స్తుతుల మీద ఆయన ఆశీనులై ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పాటలు పాడవలసిన అవసరం ఉంది. మన స్తుతి ఎలా ఉంటుందో తెలుసా? మేఘాలను దాటుకుని వెళ్ళిపోద్దట. అవునా? మనం స్తుతించే స్తుతి ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి? మేఘాలను దాటుకుని పరలోకం వెళ్ళదండి. అంత గొప్ప స్థితి అండి ప్రైజ్ అంటే. రెండోది రిపెంటెన్స్ అంటాడు. ఏమండి? PRA అంతే కదా? PRAY ప్రే అన్నాను కదా. రిపెంటెన్స్, మారు మనసు లేని ప్రార్థన వ్యర్థమండి. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. ఇంకో 2 వచనాలు ఉన్నాయి, స్పీడ్గా తీయండి. 66:18. నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన ఎడల. అదండి. కనుక మారు మనసు అనేటువంటి చాలా అవసరం. మూడోది ఆస్కింగ్, అడగాలి. ఆస్కింగ్ అంటే అడుగుటే కదండి. నిర్దిష్టంగా అడగాలండి మనం. తండ్రి నాకు ఇది చేయవా అన్నాడు. ఏం అడుగుతున్నా? తండ్రి నాకు ఉద్యోగం ఇవ్వ. తండ్రి అడగండి. తండ్రి నాకు జ్ఞానం ఇవ్వ. ఆస్కింగ్, అడగడం. తండ్రి నాకు జ్ఞానం ఇవ్వ, నాకు జ్ఞానం సరిపోవట్లేదు, అడగండి. నాకు భౌతిక అవసరతలు తీర్చవా, అడగండి. పాపం మీద విజయం దయచేవా, అడగండి. సమయం లేదు కాబట్టి నేను అవన్నీ కూడా దాటిపోతున్నాను. ఏమండి? నిర్దిష్టంగా అడగండి. అడిగేది ఏదన్నా ఉంటే రాసుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయము
46 నుంచి 52 వరకు రాసుకోండి. అక్కడ భర్తిమయ్యి కేకలు వేసి అడుగుతాడు, దావీదు కుమారుడు నన్ను ఏం చెయ్యి, కరుణించమంటాడు. నిర్దిష్టంగా అడిగాడు కాబట్టే ప్రజలు అడుగుతున్నప్పుడు ఏమన్నారు తెలుసా, మౌనంగా ఉండు అని కేకలు వేయద్దు అన్నారు. మీరు అంటే మాట నేను ఆగుతానేంటే అని కేకలేసాడు. ఆఖరికి అతని కేకలు గెలిచినాయా లేదా, అంటే అతను అడిగింది ఇచ్చాడా లేదా, ఆస్కంగా అడుగు, దేవుడు నేను అడిగాను అని అంతే. పిల్లలు మనల్ని ఏదైనా అడిగారు అనుకో, అప్పుడు మనం ఏమన్నా తెలుసా, ఒరే ముందు నన్ను కదరా అడుగుతాం, ఎవరిని అడగాల. ఎప్పుడన్నా అన్నారు మీరు ఆ మాట? ఎప్పుడన్నా అన్నారా? మీ పిల్లలు ఏదన్నా వస్తువులు అడిగారు అనుకో, అప్పుడు మీరు మొట్టమొదటి ఏమన్నా తెలుసా, ముందు ఎవరిని అడగాలమ్మా, దేవుణ్ణి అడుగు, నన్ను అడగడం కాదు. ఇది నేర్పాలి మనం. దేవుడే అడగమన్నాడండి. జ్ఞానం అడగండి, ఫిజికల్ నీడ్స్ అడగండి, పాపం విజయం అడగండి. వైల్డ్ అని రాసుకోండి, YIELD. అప్పగించుట. మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. మనం దేవుని అప్పగించుకోవాలండి. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం 42వ వచనం రాసుకోండి. యేసు ప్రభు వారు తాను ఏం చేసుకున్నాడు, తండ్రికి అప్పగించుకున్నారు. మనం కూడా తండ్రికి ఏం చేసుకోవాలండి, అప్పగించుకోవాలండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం రాసుకోండి. నేను జీవించువాడను, చదువునన్నా తీస్తే చదువు. నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. అందువల్ల మనం అప్పగించుకుంటే మనం నడిపించేది ఆయనే నడిపిస్తాడు. కాబట్టి మనం ఇంకా ఆయనకి ఏం చేసుకుంటలేదు, అప్పగించుకుంటలేదు. మిమ్మల్ని దేవుని వాళ్ళారా, దేవునితో ప్రశాంతమైనటువంటి సమయం, క్విట్ టైం ఎన్నుకోండి. ఉదయాన్నే ప్రార్థన ఎన్నుకోండి. కారణాలు ఏమైనా కానీ వేళను పాటించండి, అంటే టైంను పాటించండి. దానియేలు అలాగే పాటించాడు, పేతురు యోహాను అలాగే పాటించారు. యేసు ప్రభువు కూడా అలాగే ఏం చేసేవాడు, టయానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవాడు. ఏమంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ముందు మనం మాట్లాడాలి, దేవుడు మాట్లాడాలా. దేవుని మాట్లాడనిచ్చిన తర్వాత ఆ మాట్లాడేటప్పుడు ఇది నా క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకుని అందులో కొన్ని ఎత్తుక్కోండి, కొన్ని ప్రశ్నలు వేయండి. ఏం ప్రశ్నలు చెప్పాను మీకు? అందులో నాకు ఏదైనా వాగ్దానం ఉందా, అందులో ఏదైనా ఆజ్ఞ ఉందా, నేను వదిలిపెట్టే పాపం ఏదైనా ఉందా, దేవుడు నాకు ఏమైనా హెచ్చరిక చేస్తున్నాడా, నాకు ఏదైనా ప్రత్యక్షత ఇచ్చాడా, మంచి మాదిరిని ఏమైనా ఇచ్చాడా. ఇదే ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన అనుదిన ఆహారం. ఇది నేను తింటున్నాను, వాక్యమే కదా అనుదిన ఆహారం మనకే. ఇది తినండి. ఇది కష్టపడుతున్నాక ఎలాగైతే ఆహారం వస్తుందో ఇంట్లో అందరికీ సరిపోతుంది. అప్పుడప్పుడు అంటూ ఉంటాం, ఏమండి నేను ఒక్కడనే కష్టపడుతున్నాను, ఇంటికి సరిపోవట్లేదండి, మేమిద్దరం కష్టపడుతున్నాం, సరిపోవట్లేదు. రైట్, అది ఎంత వాస్తవమో. నువ్వు ఒక్కదానివే చదివితే సరిపోదో, మొత్తం నీ ఫ్యామిలీ అంతా చదువుకోవాలి ఈ గ్రంథాన్ని, దేవునితో ప్రశాంతమైన సమయం గడపాలి. అలా గడిపినప్పుడు దేవుడు నీకు అనుదిన ఆహారాన్ని ఇస్తున్నాడు. ఆయన స్తుతించు. ఆయన స్తుతించే విషయంలో కొన్ని సంగతులు చెప్పాను. పాటలు పాడుతూ కృతజ్ఞత అర్పణతో ఆయన స్తుతించండి. మారు మనసు పొందుతూ మరి దేవుని దగ్గరికి రండి. మూడోది ఏం చెప్పుకొని అడగండి, నిర్దిష్టంగా అడగండి, దేవుడు ఇస్తాడు. మనం ఏం చేసుకోవాలి, అప్పగించుకోవాలి. అయితే ప్రార్థనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దేవునితో ప్రశాంతతగా గడిపే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అండి శరీరం మగతొచ్చేద్దండి. వస్తుంది ఎప్పుడన్నా? మాట్లాడలేదా? శరీరం అలసిపోయి ఏమొచ్చేద్ది, మగతొచ్చేది. ఏంటో ప్రార్థన చేసుకుంటున్నాం కానీ శరీరం మగతొచ్చేస్తుంది అని అంటూ ఉంటారు అన్నమాట అండి. ఆ మగతను కూడా జయించండి. రెండోది ఏంటంటే, పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ పరధ్యానం ఇక్కడ ఉంటావు కానీ బుర్రంతా తడిపోద్ది. వాళ్ళు వెళ్ళిపోరు, ఇంకా నేను వెళ్ళలేదు. ఏమంటే ఇటువంటివి ఉంటాయండి. ఇంట్లో మళ్ళీ ఫ్రిడ్జ్లో కూర పెట్టి వచ్చాను, మళ్ళీ వెళ్ళి వండుకోవాలా, ఏమైనా ఉంటాయండవా. గ్యాస్ కట్టాను లేదా కొన్ని సంగతి చెప్పావా, లోపల చెప్పింది. అలా కొన్ని ఉంటాయి. పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పరధ్యానంలోకి వెళ్ళిపోతాం. అందుకే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, పరధ్యానంలోకి వెళ్ళకోకుండా ప్లేస్ ఎక్కడ ఎన్నుకున్నాడు యేసు ప్రభు. రైట్, పరధ్యానంలోకి వెళ్ళకుండా అపోస్తులు ఎక్కడికి ఎన్నుకున్నారో, దేవాలయం. పేతురు యోహానులు ఎక్కడికి వచ్చారు? మీరు దేవాలయంలోకి వచ్చి ప్రశాంతతగా అక్కడ ప్రార్థన చేసుకోండి. ఏకాంతంగా నలుగురు వచ్చి ఎప్పుడన్నా ప్రార్థన చేసుకున్నారా? నా కళ్ళుతో ఎప్పుడన్నా చూసానా? ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు వచ్చి ఏం చేసుకుంటారు? అది నేను కాదనట్లేదు. నీకు ప్రశాంతత ఇక్కడ కోరుకున్నావు.
పేతురు యోహానులు కూడా దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. దేవునితో ప్రశాంతమైన సమయాన్ని గడపండి, మంచి సమయాన్ని ఎన్నుకోండి, మీరు నేను కూడా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయం ముందు మీతో గడిపే సమయం చాలా ప్రశాంతంగా ఉండాలి తండ్రి. అది మేము ప్రత్యేకించుకోవాలి, అది మేము ప్రత్యేకంగా ధ్యానం చేయాలి. అది మా క్షేమాభివృద్ధి కోసమే. అది నువ్వు మాకు ఇచ్చే అనుదిన ఆహారం. ఆ ఆహారం తినేటప్పుడు అందులో మేము కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. అది మాకు ఇస్తున్న అనుదిన ఆహారం ఇశ్రాయేలుకి మీరు ఇచ్చిన మన్నా లాంటిది తండ్రి. నిజంగా మా జీవితాల్లోనైనా మీతో గడిపే సమయంలో చివరగా చూసాం, కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించాలట. దేవాలయంలోకి వస్తున్నామంటే కీర్తనలు పాడటానికి వస్తున్నాం, కృతజ్ఞత అర్పణలు చెల్లించడానికి వస్తున్నాం. మా పరలోకపు తండ్రి, అవి చెల్లించడానికి వచ్చిన మేము నిన్ను స్తుతిస్తూ, నిన్ను కొనియాడుతూ, నిర్దిష్టంగా అడుగుతున్నాం. కొన్ని అడిగిని మాకు ఇవ్వండి. దయగల తండ్రి, మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. అప్పగించుకుంటే ఈ జీవితం మాది కాదు, మీదే. ఒకవేళ మీతో గడిపే సమయంలో కొన్ని ఆటంకాలు లేకపోవట్లేదు. దయగల తండ్రి, పరధ్యానంలోకి వెళుతుంటే మమ్మల్ని క్షమించండి. అందుకేనేమో అరణ్యాన్ని మా ప్రభు ఎన్నుకున్నాడు. అందుకేనేమో అపోస్తులు దేవాలయాన్ని ఎన్నుకున్నారు. మాకు దేవాలయాన్ని ఇచ్చాం. ఇందులోకి వచ్చి మీతో ప్రశాంతమైన సమయం, యవనస్తులైనా సహోదరులైనా మీతో ఎక్కువ సమయం గడిపే మనసు దయచేయండి. తద్వారా నువ్వు మాతో మాట్లాడిన తర్వాత మేము మీతో మాట్లాడి అన్నీ వింటాం, ఇన్ని మా ప్రార్థన జవాబిస్తాం. ఈ మాటలు నీరికట్టి ఫలింపచేయమని మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.